ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు, IDAS. పురంజన మహారాజు అన్ని సుఖాలను పురంజనితో పొందుతూ ఒకరోజు వేటకై అడవులకు వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చి అలుక వహించిన భార్యను మధుర వచనాలతో ఆనందింపజేస్తాడు. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధం 27వ అధ్యాయం. పురంజనుడు ఆత్మను విస్మరించుట. నారదుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: ఓ ప్రాచీన బర్హి మహారాజా, పురంజన మహారాజు తన రాణిని మధురమైన మాటలతో, సుందరమైన విన్నవింపులతో మోహింపచేసి తన వశం చేసుకున్నాడు. ఆమె సంతోషించి ఆయనను ఆనందింపచేస్తూ తను కూడా ఆనందించసాగింది. పురంజనరాజు సుందరమైన ముఖము కలది, సుందరంగా అలంకరించుకున్నది, తృప్తి చెందిన చిత్తంతో తనకు దగ్గరైనది అయిన పట్టపురాణిని చాలా ఆదరించాడు. ఆ సమయంలో వారిద్దరూ కౌగిలించుకొని తిరగసాగారు. వారు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. మహారాజు ఆమెకు అనుకూలమైన గుప్త సంభాషణలు మాత్రమే చేస్తూ ఆ కామిని మనస్సు పూర్తిగా వశపరుచుకొని జ్ఞానాన్ని, ధ్యానాన్ని కూడా విడిచిపెట్టి రాణియే సర్వప్రధానమైనదని భావించి ఆమెతో ఎంత ఆసక్తుడయ్యాడంటే రాత్రి పగలు అనే కాలవేగాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఉత్తమ శయ్యలో ఆమె చేతినే తలగడగా చేసుకుని శయనిస్తూ మదోన్మత్తుడై మహా ఉదారచిత్తుడైన పురంజన మహారాజు ఆ స్త్రీని పరమ పురుషార్థంగా భావించి పరమాత్మనే మర్చిపోయాడు. ఓ ప్రాచీన బర్హి రాజేంద్ర, ఈ ప్రకారంగా నిరంతరం కామారుతుడై స్త్రీతో సదా రమిస్తూ ఆ పురంజనుడు మైమరిచిపోయి ఎలాగయ్యాడంటే అతని తరుణావస్థ అరక్షణంలాగా గడిచిపోయింది. ఇన్ని రోజులు ఆమెతో గడిపిన పురంజనుడికి 1100 మంది పుత్రులు, అదే సంఖ్యలో కన్యలు కలిగారు. ఆ కన్యలు తల్లిదండ్రుల యశస్సుని వృద్ధి చేసేవారు, ఇంకా శీలవంతులు, ఉదార స్వభావాది గుణాలు కలవారయ్యారు. తరువాత ఆ పురంజన రాజు తన పుత్రులందరి వివాహం జరిపించాడు. తన పుత్రికలకి యోగ్యమైన వరులను వెదకి వారి వివాహాలు కూడా జరిపించాడు. తదనంతరం ఆ కొడుకులు ఒక్కొక్కరికి 100 మంది పుత్రులు జన్మించారు. అంతులేని ధనంతో, పుత్ర పౌత్రులపై ప్రేమతో వశీభూతుడై మోహజాలంలో చిక్కుకొని ఆ రాజు విషయబంధాలలో బంధితుడయ్యాడు. తరువాత పురంజన మహారాజు పశుహింసతో కూడినవైన యజ్ఞాలతో దేవతలని, పితరులని, భూపతులని పూజించాడు. పురంజన మహారాజుకి అప్రియమైన వృద్ధావస్థ వచ్చింది. ఆ సమయంలో గంధర్వుల అధిపతి అయిన రాజు చండవేగుడు వద్ద 360 మంది గంధర్వులు మహాబలవంతులు నివసించేవారు. ఆ గంధర్వుల భార్యలు కూడా 360 మంది ఉన్నారు. వారిలో సగం మంది నల్లగా, మిగతా సగం శ్వేతవర్ణంలో ఉన్నారు. వారు వారి వారి భర్తలతో మైథునం సలుపుతూ అన్ని కోరికలు తీర్చుకున్నవారయ్యారు. ఒక సమయంలో వారందరూ పురంజనుని నగరాన్ని ముట్టడించారు. వారు ఆ నగరాన్ని దోచుకుందాం అనుకున్నారు. కానీ ఆ 5 తలలు కల పాము ఒక్కటే తనకు శక్తి ఉన్నంత వరకు ఆ నగరాన్ని దోచుకోనివ్వలేదు. ఆ బలవంతమైన నాగుపాము 720 గంధర్వులతోనూ వారి భార్యలతోనూ
100 ఏళ్ళు యుద్ధం చేసింది. ఆ ఒక్క నాగుపాము చాలామందితో చాలా కాలం యుద్ధం చేసినందువల్ల అలసిపోయి చాలాసార్లు పురంజనుడికి హెచ్చరిక చేస్తూ కబురు పంపింది. అయినా ఆ పురంజనుడు పాంచాల దేశంలోని ఆ నగరంలోనే స్త్రీకి లొంగిపోయి తన రాజ్యం ఆక్రమించబడుతున్నా శత్రువు ఉన్నాడని తెలిసినా భయభీతుడవ్వలేదు. ఓ రాజా, ఆ గంధర్వులు ఆ నగరాన్ని దోచుకుందామనుకున్నారు. కానీ ఈలోగా కాలమనే కన్య తన కోసం తగిన వరుని వెతుకుతూ తిరుగుతోంది. కానీ ఎవ్వరూ ఆమెను అంగీకరించలేదు. ముందర ఆమెను పురుడనే రాజు తన తండ్రి చెప్పిన మీదట వివాహం చేసుకున్నాడు. ఆమె సంతోషించి అతనికి రాజ్యాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ఆమె విహరిస్తూ బ్రహ్మలోకం నుంచి మృత్యులోకానికి వెళుతూ మార్గమధ్యంలో ఆ కాలకన్యకు తారసపడింది. ఆమెకు నేనెవరో తెలుసు, నైష్టిక బ్రహ్మచారిణని తెలుసు. అయినా ఆమె కామంతో మోహితురాలై నా సమీపానికి వచ్చి ఇలా అడిగింది, ఓ నారదా, నువ్వు నన్ను వివాహం చేసుకో. అప్పుడు నేను వారించగా ఆమె ఉగ్రరూపం ధరించి ఇలా శాపం ఇచ్చింది, ఓ ముని, నువ్వు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటావు, ఒకచోట ఎప్పుడూ ఉండలేవు. అప్పుడు నేను ఆమెకు, నువ్వు వెళ్ళి యవనుల రాజును పెళ్లి చేసుకో అని చెప్పాను. అది విని యవనుల రాజైన భయుడి వద్దకు వెళ్ళి, ఓ వీరా, నువ్వు యవనుల రాజువి, అందుకని నేను నా భర్తని చేసుకోదలిచాను. ఎందుకంటే ఏ ప్రాణులు ఏ కోరికలతో నీ వద్దకు వస్తారో వారి మనోరథం నిశ్చయంగా నెరవేరుతుంది. ఓ మంగళస్వరూప, అందుకని నువ్వు నన్ను అంగీకరించి పెళ్లి చేసుకో అని అర్థించింది. కాలకన్య అలా అడుగగా ఆ భయమహారాజు, ఓ కన్య, నా జ్ఞానదృష్టితో నీకు తగిన పతిని నియమించాను. నువ్వు అమంగళ రూపులు ఇంకా శ్రేష్ఠ పురుషులకు కూడా అయోగ్యురాలివి. నువ్వు రహస్యగతి ద్వారా ఈ పూర్తి సంసారాన్ని భోగించు. ఎవ్వరికి నువ్వు ఎలా ఉంటావు, ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అని తెలియకుండా అందరినీ బలాత్కరిస్తూ అణచిపెట్టి భోగించు. అప్పుడు అందరూ నీ పతులవుతారు. ఈ కారణం వలన ప్రజలను నశింపచేస్తావు. అప్పుడు నువ్వు నా మొత్తం సేనను నీతో తీసుకుని వెళ్ళు. ఈ ప్రజార్వుడు నావాడే. నువ్వు నాకు చెల్లెలివి అయి ప్రజార్వుడితో లోకంలో సంచరించు. నేను కూడా నా భయంకరమైన సేనను తోడు తీసుకుని వెళ్ళకాలే గుప్తరీతిలో ఈ లోకంలోనే విహరిస్తూ ఉంటాను. ఇది శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 27వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని చతుర్థ స్కంధంలోని 28వ అధ్యాయం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.